ఓం శక్తి అమ్మ అనుగ్రహం పడాలి అంటే మీరు అమ్మని తలుసుకోవాలి. ఎలా తలుసుకోవాలి? ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ బాబు స్వామి అంటూ ఉండాలి. 5 నిమిషాలు 15 నిమిషాల వరకు అంటూ ఉంటే మీకు నిదర్శనం అవపడతాయి. మీకు ఎన్నో శక్తులు 1,40,000 శక్తులు ఉండే స్థానం. ఈ స్థానంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహం పడుతుంది. తప్పనిసరిగా అనుగ్రహం పడుతుంది. అమ్మ అనుగ్రహం పడినప్పుడు మీరు నిదర్శన అనేది వచ్చినప్పుడు అమ్మ దర్శనం చేసుకోండి. ఒకవేళ మీరు రాలేకపోయారు, ఎంతో దూరంలో ఉండారు, మీకు ఆవిలింపులు వచ్చినప్పుడు మీ బాధ అయినా ఉంటే, మీ ఆరోగ్య సమస్యలు అయినా ఉంటే మనసు పూర్తిగా అమ్మకి ఫోన్ చేయండి. అమ్మకి ఫోన్ చేస్తే ఇక్కడ స్వామి బొట్టు పెడతాడు. అప్పుడు మీ సమస్య, మీ బాధ కొద్దిగా తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చేయవలసిన పని. ఎంతైనా మీ బాధలు ఉంటే, మీ ఆరోగ్య బాధలు ఉంటే మాకు ఫోన్ చేయండి. ఇక్కడ అమ్మకు బొట్టు పెడతాను. అయితే ఆవిలింపులు వచ్చినప్పుడు మాత్రమే, అమ్మ అనుగ్రహం పడినప్పుడు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. ఇది మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ చేయండి. మేము ఇక్కడ అమ్మకు బొట్టు పెడతాం. ఒకవేళ మేము ఫోన్ తీసుకోలేదని ఒకవేళ ఫోన్ చేసినప్పుడు మేము తీసుకోలేదని అనుకోబాకండి. తీసుకోకపోయినా మీరు ఫోన్ చేస్తే అమ్మకు బొట్టు పెట్టినట్టే. అది ఆవిలింపులు వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ చేయాలి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి, సంకుల బిడ్డగా పెద్దల వరకు ఎవరైనా సరే మీకు తలుసుకొని, మీకు ఆవిలింపులు వచ్చినప్పుడు మీ బాధ అమ్మకి చెప్పండి. ఒకవేళ మీరు ఫోన్ తీసుకుంటే మాట్లాడతాను. మీకు ఏమైనా అడగాలనుకున్నా కూడా అడగండి, అమ్మకి చెప్తాది. ముందు అనుగ్రహం పడినప్పుడు మాత్రమే ఫోన్ చేయాలి. అనుగ్రహం పడినప్పుడు మాత్రం ఫోన్ చేయబాకండి. అది మీకు టైం ఇచ్చేంత, ఆ టైంకి మీకు ఖచ్చితంగా అనుగ్రహం తప్పనిసరిగా వస్తుంది. భక్తి ఉంటే 5 నిమిషాలు 15 దేవుడి మీద నమ్మకం ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలకే మీకు నిదర్శనం అవపడుతుంది. మీకు ఆవిలింపులు వస్తుంది. 10 ఆవిలింపులు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేయండి. ఇదంటే వాస్తవాల గురించే చెప్తాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాము? నిదర్శనం వస్తూ ఉంటేనే చెప్తాం, నిదర్శనం వస్తేనే చెప్పేది. లేదంటే చెప్పరు కదా. ఇంత దూరం మీకు ఖచ్చితంగా మీరు ఫోన్ చేసినా నేను ఫోను బొట్టు పెడతాం అమ్మకి. మీరు బొట్టు పెట్టమంటేనే పెడతాం. అది చెప్పాలి. మీరు మీ బాధ ఏంటి అనేది బొట్టు పెడతాం అమ్మకి. అప్పుడు అమ్మే కదిలి మీ కాడికి వస్తుంది. అమ్మే కదిలి మీ కాడికి వస్తుంది. అదే ఈ శక్తి, ఓం శక్తి అమ్మ.